నా థింకింగ్. ఎందుకంటే 10 వీక్స్ వరకు నామినేషన్లో లేడు. 10 వీక్స్ నామినేషన్స్లో లేడంటే అతను వీక్ అని కాదండి, హౌస్ లోపల స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి బయటికి పంపించలేదు అని అర్థం. అంతేగాని ఏదో వీక్ నామినేషన్లో అది కాదు. అండ్ ఇంకొకటి, మీరు ఫస్ట్ నుంచి నామినేషన్లో వచ్చిన వాళ్ళే ఓటు వేయడం అనేది మార్చుకోండి. మీరు నామినేషన్లో వస్తేనే ఓట్లు వేస్తారు అని అంటే నాకు తెలిసి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే గుద్దడం అలవాటు అయిపోయి ఉంటారో బాగా, ఎలాగంటే ఒక క్యాండిడేట్ గుద్దడం అలవాటు అయిపోయి ఉంటారో నాకు తెలిసి ప్రతి వారం పోలింగ్ అవసరం లేదు. ఓకే, నామినేషన్లోకి వస్తేనే ఓట్లు గుద్ది అలవాటు అయిపోతే ఇంకా పర్సన్ ఎలా చేసినా ఎలా పర్ఫామ్ చేసినా ఓటింగ్ అనేది మారకుండా ఆ పర్టికులర్ క్యాండిడేట్కి అలానే కంటిన్యూస్గా ఓటింగ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఏ విధంగా ఓట్ చేయాలంటే ప్రతి వారం టాస్క్లు చూసి దాన్ని బట్టి ఓట్ వేయాలండి. అలాగైతే ప్రతి వారంకి మీరు ఎందుకు ఓటింగ్ కండక్ట్ చేయడం? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు ఒక పర్సన్ ఒక నామినేషన్లో 3 వారాలు ఒక పర్సన్ వచ్చారు, నామినేషన్లోకి వచ్చారంటే ఇంకా ఆ పర్సన్ డైరెక్ట్గా విన్ చేసుకోవచ్చు కదా. ప్రతి వారం పెట్టరు. నాకు తెలిసి ఆ క్యాండిడేట్ ఏంటంటే మొత్తం లాస్ట్లో ఒకటే ఫైనల్ ఓటింగ్ పెట్టేసుకుని ఇంకా వాళ్ళకి ఫిక్స్డ్ ఓటింగ్ అంటే సరిపోద్ది. ప్రతి వారం కూడా ఎప్పుడైనా ఏ బిగ్ బాస్లో ఓటింగ్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండకూడదు అనేసి ప్రతి వారం పెడతారు. దాన్ని మీరు గౌరవించి ఎవరైతే టాస్క్లో విన్ అవుతారో వాళ్ళకి ఓటు వేయాలి తప్పించి ఈ విధంగా చేస్తే ఒక మంచి జెన్యూన్ ప్లేయర్, ఒక మంచి అన్ని అర్హతలు ఉండే ప్లేయరు ఈ రోజు మనకి 4th ప్లేస్లో ఉండడం, ఈ రోజు ఇమాన్యుయల్ అయినట్టే ఇలాగా వాడు ఉంటే ప్రతి సీజన్ అలాగే ఉంటుంది. ఓకే, ఒక ఎంటర్టైనర్ లేకపోతే ఏ సీజనో ఉండదు. అలాంటి ఎంటర్టైనర్ని తక్కువగా చేసి ఇలాగా ఇంత మంచి పర్ఫామ్ చేసిన ప్లేయర్ని కూడా చేస్తే మనం ఫెయిల్ అవుతాం. నెక్స్ట్ టైం నుంచి మన బిగ్ బాస్లో మనకి నవ్వుకోవడం చూడండి. జనాలు చూసి ఒక సాడిస్టిక్ బిహేవియర్లో ఎలాగంటదంటే మనం రోజుకి బిగ్ బాస్ చూస్తుంటే కాసేపు వచ్చి నవ్వుకోవడానికి అండి. అలాంటి షోకి ఎంత కష్టపడి టాస్క్లో కూడా విన్ అయిన గెలిపించకపోతే నెక్స్ట్ టైం నుంచి ఎంటర్టైనర్లు కూడా ఎంటర్టైన్మెంట్ చేయడం మానేస్తారు. ఫస్ట్ నుంచి స్ట్రాటజీస్ ప్లే చేసుకుంటారు, మంచిగా గేమింగ్ ఆడుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఒక మనిషిని ఒక ఆక్యుపేషన్ చూసి కానీ ఒక అమ్మాయిని కానీ ఇలాగ భేదాలు ఏమీ లేకుండా మీరు ఫ్రాంక్గా జెన్యున్గా గేమ్ చూసి అన్ని యాంగిల్స్లో చూసి మీరు ఓటు వేయడం స్టార్ట్ చేయండి. మీరు ఓటు వేయకపోతే ఇప్పుడు ఇమాన్యుయల్ బయలైనట్టే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంగా బలవుతూనే ఉంటారు. మీద బెస్ట్ వినండి ప్రతిసారి కూడా. ఈసారి అయితే నేను ఆడియన్స్ ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా సరే ఎవరు బయట నుంచి వచ్చినా సరే ఇమాన్యుయల్ చాలా టాప్ అని అంతమంది వచ్చిన ఒపీనియన్ని ఒక్క సెకండ్లో ఇలా అది ఒక 1 వీక్లో మొత్తం ఎలాగంటే నేను చెప్పాను కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ఎత్తు అయితే అంటే ఈ పర్సన్ ఓటేద్దని చెప్పడం ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ఎత్తు అయితే ఒక బ్యాచ్ ఉంటుంది భయ్య. ఆ బ్యాచ్ ఏంటంటే ఎలాగంటే ఒక ఉగ్రవాదులు కన్నా దారుణంగా దాడి చేస్తూ ఉంటుంది. కామెంట్స్లో కొడతారు. ఇంకా ఎలాగుంటుందంటే ఇంకా తిండి నిద్ర మానుకొని ఇంకా అదే పనేమో. ఇమాన్యుయల్ ఈ తనుజ కళ్యాణ్ తనుజ. అరే బాబు, అన్నిసార్లు జపం చేసుకునే కన్నా ఒక కంటెస్టెంట్ మీ పేరెంట్స్ని జపం చేసుకునే కనీసం పుణ్యమని అవుతుంది అయ్యా. ఓకే, పగబట్టినట్టు పెట్టద్దు. ఏదైనా ఉంటే టాస్క్లు అండి. నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు చెప్తున్నా, ఇన్ని రకాలుగా విన్ అయ్యే ఒక మనిషిని విన్ చేయలేకపోతే ఇంకా ఆడియన్స్కి మనం ఫెయిల్ అయినట్టే. నిజం చెప్తున్నాను, నేను అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇమాన్యుయల్ విన్ అవ్వకపోవడం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? సో లాస్ట్ టైం జై కిసాన్ అన్నారు, సార్ జై జవాన్ అంటున్నారు. జై కిసాన్ అంటారు, జై జవాన్ అంటారు. ట్యాగ్ వెనకాల ఎవరు ఉండొచ్చు అంటున్నారు. లైక్ ఎమోషనల్ గా తెలుగు ఫ్యాన్స్ అయితే మన వాళ్ళు ఒక ఎమోషన్ మనం క్యారీ చేస్తే వెళ్ళిపోతారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఎందుకు బ్రో? చెప్తున్నాను కదా, ఒక ఆక్యుపేషన్ చూసి ఓటేసే జనాలు ఎక్కువైపోయారు భయ్య. ఒకటి చెప్తున్నాను బ్రో, ఇప్పుడు జై కిసాన్ జై జవాన్ అని కదా. ఇప్పుడు కళ్యాణ్ అనేవాడు డైరెక్ట్ ఆర్మీ సోల్జర్ కాదు, తను డైరెక్ట్గా ఏం ఫైట్ చేయట్లేదు. నార్మల్గా తను ఆర్మీలో ఉన్నాడు కానీ డైరెక్ట్ ఫైట్ చేయలేదు, అదైతే నిజం. కానీ కళ్యాణ్ ఓకే, విన్నర్ అవడం ఓకే, కానీ తనకన్నా బెటర్ పర్ఫార్మ్ చేసిన వాళ్ళు కదా మనం సెలెక్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఫస్ట్ వచ్చాడంటే కారణం బాగా ఆడినవాడే రావాలి తప్ప ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తారండి రోల్ మోడల్. ఇప్పుడు నెక్స్ట్ వస్తారు సీజన్స్, వాళ్ళకి ఏం చెప్తారండి? ఇంకా మధ్యలోంచి అక్కడ ఫేమస్ అయిన మాత్రాన లేకపోతే మధ్యలోనే ఎవరు క్యూట్గా మాట్లాడడం మాత్రం విన్నర్ అయిపోతే నెక్స్ట్ వచ్చిన ఏం చేస్తారు? టాస్క్లు అవి ఆడడం మానేసి ప్రశాంతం కూల్గా కూర్చొని. ఇంకోటి చెప్తున్నాను, మీరు బిగ్ బాస్కి వెళ్ళాలంటే కష్టపడి టాస్క్లు ఆడి కామెడీ చేయాల్సిన అవసరం లేదండి. బయట బ్యాచ్ మెయింటైన్ చేసుకోండి. ఓకే, బయట పిఆర్ బ్యాచ్ ఉంటుంది, ఆ పిఆర్ బ్యాచ్ మెయింటైన్ చేసుకోండి, సెట్ అయిపోద్ది. ప్రశాంతంగా మీరు హ్యాపీగా లోపలికి వెళ్ళి మీరు ఎలా చేసినా సరే వర్కౌట్ అవుతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఫెమినిజం అనేది ఒకటి ఉంది. ఫెమినిజం అందరినీ అనట్లేదు, కొంతమంది అంటున్నారు. లేడీ విన్నర్ బిగ్ బాస్ కావాలి, ఓకే. లేడీ విన్నర్ బిగ్ బాస్ ఎప్పుడు అవ్వాలి? అన్ని పర్ఫామ్ చేసి ఎమోషన్స్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేసిన వాళ్ళు అయితే జనాలు అంటారు, నేను అంటలే, జనం అంటున్నారా? అదంతా జనాలందరూ ఏమన్నారంటే ఆర్మీ కళ్యాణ్కి కప్పు కానీ ఇవ్వకపోతే ఆ కప్పు పెరుక్కుంటాం, కళ్యాణ్కి రాను కప్పు ఆ కప్పు పెరుక్కొని కథలు అది ఉంటుందా? పర్లేదా? కంటెంట్ వేస్ట్ అవుతుంది, స్టాండర్డ్ ఉంటుంది.
ఆర్మీ కళ్యాణే విన్నర్ అవ్వాలి. ఆర్మీ కళ్యాణే విన్నర్ అవుతాడు, అయ్యాడు, అయిపోయాడు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఎక్కడ చూసినా భారతదేశం అంతా, ప్రపంచం అంతా జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ అంటనే ఉంటుంది. ఇమ్మానీలు, అదే అదే ఇమ్మానీలు, తనూజ, డెమోన్ పోను, సంజన ఆంటీ వాళ్ళు కూడా బాగా ఆడారు. అందరూ బాగా, కానీ ఆంటీ కదా, మాధురి ఆంటీ, సంజన ఆంటీ వీళ్ళందరూ ఆంటీలే. అమ్మాయిలు అన్నారు, ఆంటీ ఓకే తనుజ అంటే అమ్మాయి ఆంటీ రేపు మా ఆంటీ అవుతుంది. ఎవరైనా ఆంటీ, నేను కూడా అంకుల్ అయిపోయింది. నువ్వు అంకులే కదా. అబ్బా ఫ్యాన్ అభిమానం 1,00,000 కోట్లు మన గేమ్ చేంజర్ కి నేనే చెప్పింది. అన్న చెప్పినందుకే మేము ఫ్యాన్స్. చూసావా రండ్రా అందరూ నా పక్క ఫ్యాన్స్ ఎవరు కాబట్టి ఇదంతా చూడండి, అభిమానం నా పైన. ఓకే ఓకే, నో ప్రాబ్లం చూసారు కదా, నా మీద అభిమానం. అంటే పేదవాళ్ళ పక్కనే ఉంటారు ఎవరైనా అభిమానులు. ఎవరు ఫ్యాను ఇట్లా, ఎవరు ఫ్యాను అదే తగ్గేదేనని అమ్మా. కాంట్రవర్సీ చేసిన రోజు చేసిన చేసుకో సరికారు. ఓకే ఓకే సెకండ్ నాకు రాదు పోయా, నాకు ట్రై చేసిన ఎందుకురా యాక్టింగ్ చేస్తున్నా. నాకు నిజంగా బిగ్ బాస్ లో నాకు రాదు ఛాన్స్, ఎందుకంటే నాకు నిజంగా యాక్టింగ్ రావు. నాకు సెకండ్ ఫస్ట్ ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో ఆర్మీ కళ్యాణ్కి కప్పు దక్కిందంటే అది కరెక్టే. కప్పు రావాల్సింది అంతే. సుమనన్న కూడా రావాలి, అది కరెక్టే. సుమనన్న కానీ అందరూ రావాలి, కానీ సుమనన్న నాకు కూడా అది వేసిన బాధ. సుమనన్న వచ్చుంటే బాగుండేది. సుమనన్న టాప్ 5 కూడా చేరుకోలేకపోయాడు పాపం. నా చాలా బాధ వేసింది. ఇమ్మానీలు అలాగే, ఇమ్మానీలు కూడా సరే. ఇదనమాట కంటెంట్. చేయాలి కదా, చేస్తాను. అంటే ఆర్మీలో జాబ్ చేసే వాళ్ళు మాత్రమే ఆర్మీ డ్రెస్. ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లల్ని, కొత్త పిల్లల్ని, అయ్యా మీరు ఆర్మీలో చేరండి, జవాన్లు అవ్వండి, మన దేశం రెస్పెక్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు కదా. మీకు ఎంతమంది పిల్లలు, ఎంతమంది పిల్లలు ఆన్సర్ చేయరు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కటి నేను ఇద్దరు ఆడపిల్లల్ని ఒక్కరైనా ఆర్మీకి పంపించారా? పంపిస్తా. వాళ్ళని పంపించకుంటే నేను పోతా. నీకేమన్నా నష్టమా? నేను పోతా. నన్ను తీసుకోకుండా పర్వాలేదు, నేను ఇన్ఫార్మర్ గా పోతాను, అక్కడ చేరుతాను, ఉగ్రవాదుల్ని పట్టిస్తా ఒక్కొక్కరిని. ఓట్స్ అయితే పడుతున్నాయి, మరి ఏమో తెలీదు. బట్ డెఫినెట్ గా వీళ్ళిద్దరైతే విన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ. కళ్యాణ్ అని రన్నర్ అయితే తనుజ. మీకు అడగండి. తనుజ అంటున్నారు కదా విన్నర్. యాక్చువల్గా కళ్యాణ్ అండ్ తనుజ కన్ఫ్యూజ్ లో ఉన్నారు జనాలు. అండ్ బయటకు కూడా ఇంతవరకు టాక్ అయితే రాలేదు. బట్ నాకు తెలిసి కళ్యాణ్కే ఇచ్చేస్తారని అనుకుంటున్నాను. బట్ తనుజ గెలిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యాను యాజ్ ఎ ఆడియన్స్ అని నా ఫీల్. ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు మీకు, మీరు అనుకుంటున్నారా? ఇంకా టెలికాస్ట్ అవ్వకుంటే కన్ఫర్మ్ అంటే జనరల్ లాంచ్ అయిపోతుంది కదా, తెలిసిపోతుంటుంది కదా, మీకు ఏమైనా ఐడియా? నాకు అదేం లేదు. యాజ్ ఎ ఆడియన్ గా, యాజ్ ఎ మై ఒపీనియన్ ఐఎమ్ టెల్లింగ్. బట్ తనుజ విన్ అయితే బాగుందని ఒక 10 weeks నుంచి ఐఎమ్ సపోర్టింగ్ హర్. బట్ కళ్యాణ్ అంటున్నారు. సో యాజ్ పర్ నౌ మీ దృష్టిలో కళ్యాణ్ విన్నర్ అంటున్నారు? Yes, no. As per our votings, as per our audience, Kalyan is a winner. But I supported to the Tanuja because I like her, because I like her gaming and consistency and patience to reach the goal. And I observed her confidence and her hard work. అన్ని నేను అబ్జర్వ్ చేసి క్యూట్నెస్ అండ్ ఎవ్రీథింగ్ షీ డన్. బట్ ఆ క్యూట్నెస్, ఆ కన్సిస్టెంటీ కళ్యాణ్లో నాకు కనిపించలేదు. బట్ ప్రజలైతే ఆయన సపోర్ట్ చేశారు. బట్ ఆయనలో నేను ఏదో జరుగుతుంది, గేమ్ ఆడాడనే ఫీల్ కనిపించింది. ఇంకా సపోర్ట్ చేస్తే డిమాండ్ లాస్ట్లో మంచి గేమింగ్ ఆడాడు, టాస్క్ ఆడాడు. అతని బ్యాక్గ్రౌండ్ కూడా ఇంప్రెస్ చేసింది టు ద ఆడియన్స్. బట్ డిమాండ్ కూడా కొంచెం థర్డ్ ప్లేస్లో 4th ప్లేస్కి వెళ్ళిపోయారు. బట్ డిమాండ్
ఫైనల్లోనికి రాకపోవడానికి ఫస్ట్ రీజన్ ఈజ్ ఆయన లవ్ ట్రాక్ ఆయన్ని పెంచింది, అలాగే డిస్క్రైబ్ చేసిందని నేను చెప్పొచ్చు. ఎందుకంటే జనాలకి ఆ లవ్ ట్రాక్ అనేది నచ్చలేదు. బట్ వాళ్ళిద్దరి మధ్య ఆ ట్రాక్ అనేది దే ఫీల్ హ్యాపీ, బట్ పీపుల్ డూ నాట్ హ్యాపీ టు సీ దేర్ లవ్ అని నా ఫీలింగ్. దట్ ఈస్ మెయిన్ డ్రాబ్యాక్ ఫ్రమ్ ద డిమాండ్ పవన్. But as a task, as a player, he skilled. Everyone got fear to see him while he playing the game. That's it. Final about the demand. That's it. Hindi, I don't know actually, but a little bit. అంటే కప్పు దక్కాలి. నువ్వు చూడు, కావాలంటే చూడు. నేను ఏమన్నానంటే ఇమ్మాన్యుల్ కానీ డెమోర్ పవన్ కానీ సంజన కానీ ఎవరు తనుజ వీళ్ళందరూ కూడా బాగా ఆడారు, వీళ్ళు కూడా గెలవాలని చెప్పినా. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఏంటంటే అందరూ బాగా ఆడారని చెప్పినా, కానీ బాగా ఆడి ప్రూవ్ చేసింది ఎవరు? ఆర్మీ కళ్యాణ్. నచ్చింది నాకు, తనుజ నచ్చింది, సంజన ఆంటీ నచ్చింది, నచ్చారు నాకు అందరూ. కటింగ్ కూడా అవుతున్నాడు పక్క. ఈరోజు జగన్ బర్త్డే కాబట్టి జగన్ బర్త్డే రావడం, జగన్ గారి పుట్టినరోజుతో పాటు ఆ కప్పు డైరెక్ట్ గా ఆడకపోవడం, ఎక్కడికి ఆర్మీ కళ్ళే చేసుకోకపోవడం. బట్ మమ్మల్ని ఎవరిని కూడా గుర్తించారు తెలుసా ఆ విషయం మీకు? ఈ విషయం మాట్లాడతా, ఇది తీసుకోండి, వైరల్ అవుతారు. ధన యాదవ్ గారి కొంచెం ఇంటి కూడా చూడాలి మరి. సో మీకు ఒక విషయం చెప్పనా, ఇది వైరల్ కంటెంట్. నన్ను వేసుకుంటానేమో తిట్టేవాళ్ళు తిట్టుకొని, బట్ నాకు చెప్పాలని ఉంది. కష్టపడేది కృష్ణకాంత్ పార్క్ లో ఉన్న బ్యాచ్ అండి. బిగ్ బాస్ రివ్యూస్ కోసము బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేది ఇక్కడ వాళ్ళు, ఆ రివ్యూస్ ని హైలైట్ చేసి ప్రతి ఒక్క పర్సన్ ని లేపేవాళ్ళు ఇక్కడ వాళ్ళు. కానీ అక్కడ పెద్ద పెద్ద మీడియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆయన బయటకు వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మాత్రం వాళ్ళు పిలుస్తారు ముందుగా, వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు. మేమేంటి మరి అర్థమవుతుందా? మేమేంటి అని అడుగుతున్నానండి. ఒక్కసారి నేను పెద్ద మీడియాని అడగట్లేదు, లేకపోతే పిఎల్ని అడగట్లేదండి. కేవలం నేను అడిగే పర్సన్స్ ని, సెలబ్రిటీస్ ని వచ్చినాకైనా సరే మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు వాళ్ళని బయటికి తీసుకోరండి, లేకపోతే వాళ్ళు రానివ్వండి అని చెప్పి ఒక్కరు అడిగినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నిజం చెప్తున్నాను, చూపి ఫ్రాంక్ గా చెప్తున్నాను. మీకు తెలియదండి, మాకు ఆ రోజు ఎన్నున్నా సరే పనులు ఆపుకొని మీకోసం వచ్చి, అంతెందుకు నాకు నిన్న చాలా పని ఉంది, స్టిల్ నేను నిన్న వచ్చిన. మొన్న కూడా పని ఉంది, డిమాండ్ పవన్ గురించి చెప్పాలని వచ్చిన. ఆ మొన్న కూడా ఎందుకు ఆగి మరి వస్తున్నాను తెలుసా? పనులు ఆపుకొని ఎందుకు? జనాలు తెలియచేయాలి, నిజాయితీగా ఎవరన్నా చెప్పాలి అని ఆత్రం. కానీ మేము ఇంత కష్టపడి ఇంత చేస్తుంటే మీడియా వాళ్ళు, ఇక్కడ మా వాళ్ళు, మీడియా వాళ్ళని పెద్దవాళ్ళు కాదు, ఇది కూడా చెప్తున్నాం, మా వాళ్ళు కృష్ణకాంత్ పార్క్ వాళ్ళు, మేమంతా మంది కష్టపడుతుంటే ఎన్ని ఛానల్స్ అండి, 20-30 ఛానల్స్ దాకుంటే ఇక్కడ మాకు. ఎన్ని ఛానల్స్ లో ఇంత కష్టపడి చేస్తుంటే మా ఎవ్వరికి రెస్పెక్ట్ ఇవ్వరండి. అక్కడ ఒక్క రెస్పెక్ట్ కూడా ఉండదు. వాళ్ళ పైకి లేపేది మేము. ఒక చిన్న సాంగ్ వస్తే 10 మంది చేత అడిగి మరీ రివ్యూ చెప్పించేది మేము, కష్టపడి రివ్యూ ఇచ్చేది మేము. మొత్తం బిగ్ షాక్ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. కరెక్ట్ కాదు ఇది. వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో వాళ్ళకి అంత రెస్పెక్ట్ పైన మినిమం కొంచెం మాకు రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి వెళ్ళారు ఆ స్టేజ్ కి. మేము కాదనట్లేదు పెద్ద మీడియా వాళ్ళు, కానీ ఆ కష్టం మీద పెద్ద మీడియా వాళ్ళు తెలుసు కాబట్టి మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను మా గురించి కూడా. అది నిన్న కూడా అన్నపూర్ణ స్టూడియో దగ్గర లైవ్ ఆసరాగే ఉంది నిజంగానే. కానీ సో మీరు అదేంటిది గేములు పెట్టొద్దు అని అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? మేడం మీరు సగం వినట్లేదేమో, వినేస్తున్నారు. మొత్తం గేములు పెట్టద్దు అనలేదు. తమ్ముడు ఏమన్నాడంటే గేములు కాదు బట్టి కాదక్క, ఎవరు విన్ అవుతారని తమ్ముడు అడిగాడు. నేనేం చెప్పాను దానికి, ఇప్పుడు గేములు వద్దు అనుకున్నప్పుడు ఓన్లీ సింపతి కోసం అయితే మొత్తం సింపతిలో పెట్టుకొని నెక్స్ట్ ట్యాగ్ ఒకటి ఉంటది కదా మనకి, పోలీస్ అని, డాక్టర్ అని, ఆర్మీ అని, ఇట్లాగా ఇలా ట్యాగ్ వేసుకుని వచ్చేసుకుంటే అయిపోతుండే. దానికి ఎందుకు గేమ్ ఆడుకోవడం? సో నెక్స్ట్ సీజన్ వస్తే డాక్టర్ ని విన్ చేస్తారు అంటున్నారు మీరు.
నేను అందగేంటి మీరేగా చేస్తారు పక్క నుంచి సింపతి మీ మీద మేడం, మీరు ఇప్పుడు తను చెప్పాను మీరు ఎట్లా సింపతి చేస్తారు రేపు అట్లానే ఇస్తారు. ఇప్పుడు ఆర్మీ కోసం ఎవరైతే సింపతి కోసం వేస్తారో అప్పుడు కూడా అలానే ఇస్తారు. మీకు ఒక విషయం అర్థమవుతుందా, మీకు ఆర్మీకి సపోర్ట్ చేయద్దనట్లేదు, కానీ బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళిన వాళ్ళు జోనర్స్ చాలా మంది ఉన్నారు కదా, దాన్ని చూసి చెప్పండి అంటున్నా అంతే. ఆర్మీకి సపోర్ట్ చేయలేదు అనలేదు కదా నేను. అర్థమవుతున్న విషయం మీకు. ఒక ఆర్మీ బయట ఉన్నారు అనుకోండి, కష్టాల్లో ఉన్నారు, ఆయన హెల్ప్ చేయండి, అది మనం ఒక ఇండియన్ అని ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. అక్కడ గేమ్ ఆడుతున్న పర్సన్ కి ఇట్లా మీరు ఏమంటారు ఆర్మీ అని చెప్పేసి కప్పిచ్చేస్తే మిగతా వాళ్ళు ఏమవ్వాలి, ముందు రైతు బిడ్డను కప్పిస్తే ఏమైపోవాలి, మరి నెక్స్ట్ సీజన్ కి ఇంకొకరు దింపుతారు ఇలానే. మరి మిగతా వాళ్ళు ఏంటి, నేనేమంటానంటే ఆర్మీ వాళ్ళని 15 మందిని దింపమానండి. అర్థమవుతుందా? రైతు బిడ్డ అని చెప్తున్నారు కదా, 15 మంది రైతు బిడ్డలనే దింపేసి ఆ రైతు బిడ్డల్లో 15 మందిలో ఒకరిని గెలిపించమని చెప్పండి. అది పర్ఫెక్ట్ గా ఉంటది, మనకు కూడా బాగుంటది చూడడానికైనా చేయడానికైనా. ఇలా ఇవ్వడం ఏమైపోతుందని సింపతి అనిపిస్తుంది. అబ్బా అది వద్దు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ పడాల ఆడుంటాడు, కానీ ఎండ్ ఆఫ్ ది డే అందరూ ఓటు ఎందుకు వేస్తున్నారు అంటే ఆర్మీ అని చెప్పేస్తున్నాను అంటున్నారు. అది లాస్ట్ కి ఏమైపోతుంది, కప్పు ఆయనకు వచ్చినట్ట, ఆయన కష్టపడిన దానికి వచ్చినట్ట, ఆర్మీకి వచ్చినట్ట చెప్పండి. అది వేస్ట్ కదా అలా వచ్చి. పోనీ ఇంకా తనుజ గారి దగ్గరకు వద్దామండి. తనుజ గారు ఇప్పుడు లేస్తే ఆమె ఏమన్నారు, మా సీరియల్ లేడీని కాబట్టి గెలిపించుకుంటున్నాం అంటే ఇప్పుడు ఆడింది మట్టిపాలు బొగ్గిపాలు అయిపోయింది, ఓన్లీ లేడీ అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారా అని ఇప్పుడు ఆమె ఆడింది వేస్టా చెప్పండి. సీరియల్ లేడీ అని చెప్పేసి అట్లా చేస్తారు చెప్పండి, కరెక్ట్ కాదు అది. జెన్యున్ గా ఆడే వాళ్ళకి ఇవ్వాలి కప్పు, జెన్యున్ ఆడే వాళ్ళకి కప్పు.